బ్రేకింగ్ న్యూస్ చూస్తున్న మాజీ మంత్రి జీవన్ రెడ్డి కీలక ప్రకటన చేశారు. తాను బీఆర్ఎస్లో చేరుతున్నట్లు ప్రకటించారు. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని గద్దెదించే పార్టీతోనే జతకట్టాలని భావిస్తున్నట్లు చెప్పారు. అందుకే గులాబీ కండువా కప్పుకోవాలని నిర్ణయించుకున్నట్లు స్పష్టం చేశారు. ఇక మరి కాసేపట్లో కేటీఆర్ జగిత్యాలకు చేరుకోనున్నారు. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ శ్రేణులు భారీ ఏర్పాట్లు చేశారు. వందలాది బైకులతో భారీ ర్యాలీగా కేటీఆర్ను జీవన్ రెడ్డి నివాసానికి తీసుకెళ్లేందుకు కార్యకర్తలు సిద్ధమయ్యారు. కేటీఆర్ రాకతో జగిత్యాల పట్టణమంతా గులాబీ జెండాలు ఫ్లెక్సీలతో నిండిపోయాయి. ఇక జీవన్ రెడ్డితో కేటీఆర్ భేటీ అయి బీఆర్ఎస్లోకి ఆహ్వానించనున్నారు. అనంతరం పార్టీలో ఎప్పుడు చేరుతారనేది స్పష్టత రానుంది. మాజీ మంత్రి జీవన్ రెడ్డి కీలక ప్రకటన చేశారు. తాను బీఆర్ఎస్లో చేరుతున్నట్లు ప్రకటించారు. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని గద్దెదించే పార్టీతోనే జతకట్టాలని భావిస్తున్నట్లు చెప్పారు. అందుకే గులాబీ కండువా కప్పుకోవాలని నిర్ణయించుకున్నట్లు స్పష్టం చేశారు. ఇక మరి కాసేపట్లో కేటీఆర్ జగిత్యాలకు చేరుకోనున్నారు. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ శ్రేణులు భారీ ఏర్పాట్లు చేశారు. వందలాది బైకులతో భారీ ర్యాలీగా కేటీఆర్ను జీవన్ రెడ్డి నివాసానికి తీసుకెళ్లేందుకు కార్యకర్తలు సిద్ధమయ్యారు. కేటీఆర్ రాకతో జగిత్యాల పట్టణమంతా గులాబీ జెండాలు ఫ్లెక్సీలతో నిండిపోయాయి. ఇక జీవన్ రెడ్డితో కేటీఆర్ భేటీ అయి బీఆర్ఎస్లోకి ఆహ్వానించనున్నారు. అనంతరం పార్టీలో ఎప్పుడు చేరతారనేది స్పష్టత రానుంది. ఇంకొంచెం మరింత సమాచారం లైవ్ ద్వారా మా ప్రతినిధి రవికుమార్ అందిస్తారు. రవికుమార్, చెప్పండి, ఈరోజు కొద్దిసేపట్లో జగిత్యాలలో కేటీఆర్ అడుగు పెట్టబోతున్నారు. బీఆర్ఎస్ పార్టీలోకి జీవన్ రెడ్డిని ఆహ్వానించబోతున్నారు. దీని గురించి తాజా అప్డేట్ ఏంటి? థ్యాంక్ యూ రహీం. ఏదైతే కాసేపట్లోనే కరీంనగర్ నుంచి బయలుదేరారు కేటీఆర్ తో పాటు మాజీ మంత్రులు, ఇటు గంగుల కమలాకర్ తో పాటు ఇటు మన ఎమ్మెల్యేలు కూడా, మాజీ ఎమ్మెల్యేలు కూడా బయలుదేరడం జరిగింది. దాంతో పాటు కాసేపట్లో తనను పార్టీ ఉన్నారు. మొత్తానికి అయితే జీవన్ రెడ్డి సిద్ధమయ్యాడు. ఆల్రెడీ కాంగ్రెస్ ప్రభుత్వం కంటే బీఆర్ఎస్ ప్రభుత్వంలో పార్టీలో చేరడమే బెటర్ అని చెప్పేసి, నేను బీఆర్ఎస్ పార్టీలో చేరుతున్నా అని చెప్పేసి చెప్పడం జరిగింది. డేట్ మాత్రం కన్ఫర్మ్ చేయలేదు. మరి ఏదైతే టిఆర్ఎస్ సంబంధించిన ప్లీనరీ రోజు మరి కండువా కప్పుకోబోతున్నారా, మరి ఏదైతే ఆవిర్భావ సందర్భంగా ఏదైతే తెలంగాణ టిఆర్ఎస్ సంబంధించిన ఏదైతే శ్రేణులు అవుతున్నారో వారందరూ కూడా తనతో పాటు రావడానికి కూడా సిద్ధమయ్యారు. భారీ పెద్ద ఎత్తున మాత్రం పార్టీలో జాయిన్ కావడానికి సిద్ధమయ్యారు. ఈ రోజు మొత్తం కూడా జగిత్యాలంతా కూడా ఇటు గులాబీ జెండాలతో మొత్తం గులాబీమయం మారింది. ఇటు కేసీఆర్ కి ఘన స్వాగతం పలుకుతున్నారు జీవన్ రెడ్డి గారు. పెద్ద బైక్ ర్యాలీ కూడా తీయడం జరిగింది. ఈ రోజు తనతో చర్చించిన తర్వాత డేట్ ఫిక్స్ చేస్తారు. డేట్ ఫిక్స్ చేసిన తర్వాత కేసీఆర్ ఏదైతే నిర్ణయం తీసుకున్న ప్లీనరీ విషయంలో కూడా భారీగా జన సమీకరణ చేసి 1,00,000 మందితో ఈ ప్లీనరీని కూడా చేసేందుకు కూడా సన్నాహాలు చేపట్టినట్టు కూడా తెలుస్తుంది. మొత్తంగా అయితే జీవన్ రెడ్డి ఈ పార్టీ బీఆర్ఎస్ పార్టీలోకి రావడంతో ఇటు బీఆర్ఎస్ శ్రేణిలో కూడా కొంచెం బలం పెరిగే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే గతంలో ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ నుంచి ఏదైతే మన సంజయ్ ఉన్నప్పటికీ కాంగ్రెస్ కండువా కప్పుకొని కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళడంతో తన వర్గం సంబంధించిన వారికే ఆయన పదవులు కానీ లేకుంటే ఏదైతే కార్యక్రమం సంబంధించిన ఏదైతే కాంట్రాక్ట్ బేసిక్ లకు సంబంధించి వర్క్స్ కూడా వాళ్ళకి అప్పచెప్తున్నారని చెప్పేసి తన సంబంధించిన వర్గం మొత్తం కూడా ఇటు బీఆర్ఎస్ లో ఉండుకుంటేనే తనతో తిరగడంతో ఆయన వర్గం కూడా తనతో వెళ్లే ఛాన్సెస్ ఉన్నది. కాబట్టి ఇటు కాంగ్రెస్ లో తనంటే పడని వాళ్ళు కూడా ఇటు బీఆర్ఎస్ లో జీవన్ రెడ్డితో పాటు జాయిన్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. కానీ ఏదైతే మొత్తానికి అయితే జీవన్ రెడ్డి కండువా కప్పుకునే రోజు భారీగా ఇటు బీఆర్ఎస్ పార్టీలోకి రానున్నారు. పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో మాత్రం బీఆర్ఎస్ లో చేరికలు అయితే జరగబోతున్నాయని తెలుస్తుంది. రహీం. రవికుమార్,
జీవన్ రెడ్డి బీఆర్ఎస్ పార్టీలో చేరతారనే ప్రచారం గత కొద్ది కాలంగా జరుగుతోంది. ఎట్టకేలకు ఆయన స్వయంగా ప్రకటించడం జరిగింది. ఈ రోజు బీఆర్ఎస్ పార్టీలో చేరతాను, ఎందుకంటే కాంగ్రెస్ పార్టీని గద్దె దించాలంటే కాంగ్రెస్ పార్టీని గద్దె దించే పార్టీతోనే కలవాలి కాబట్టి నేను బీఆర్ఎస్ తో జత కలుస్తున్నాననే విషయాన్ని ఈరోజు ప్రకటించడం జరిగింది. అంతవరకు బాగానే ఉంది. కాకపోతే జీవన్ రెడ్డితో పాటు ఎప్పుడైతే ఆయన ఓపెన్ గానే బీఆర్ఎస్ లో చేరతాన్ని ప్రకటించిన తర్వాత జీవన్ రెడ్డికి మద్దతుగా ఎవరెవరు కాంగ్రెస్ పార్టీ నుంచి బీఆర్ఎస్ లో చేరతామనే ప్రకటన ఇంకెవరు చేశారు అక్కడ అంటే ఒక స్థాయి నాయకులు, అక్కడ ఉన్నటువంటి భారీగా నాయకులు కానీ కార్యకర్తలు కానీ అలా ఎవరన్నా ప్రకటించిన సందర్భాలు ఉన్నాయా? దాని గురించి ఏమైనా అప్డేట్ ఉందా? ఇప్పుడైతే జీవన్ రెడ్డి సంబంధించిన వర్గం ఏదైతే ఉందో దాంతో ఇది వరకు ఇప్పుడు కొంతమంది మొన్న ఎన్నికల్లో గెలిచిన నాయకులు కూడా ఉన్నారు, కౌన్సిలర్లు కూడా ఉన్నారు, కార్పొరేటర్లు కూడా ఉన్నారు. దాంతో పాటు జడ్పీటీసీ, ఎంపీటీసీ వాళ్ళకు సంబంధించిన నాయకులు కూడా పార్టీలోకి వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఇటు జిల్లా స్థాయిలో సంబంధించిన నాయకులు, కాంగ్రెస్ పార్టీలో ఉన్న పదవులతో ఉన్న వాళ్ళు కూడా ఇటు పదవులను వదులుకొని కూడా ఇటు జీవన్ రెడ్డితో ఎందుకంటే 10 ఏళ్లుగా బీఆర్ఎస్ ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి నిదర్శనం అని చెప్పేసి ఏదైతే ఇచ్చిన హామీలు నెరవేర్చకపోవడమే కాంగ్రెస్ వైఫల్యం అని చెప్పేసి చెప్పుకొచ్చిన జీవన్ రెడ్డి అందుకోసమే ఏదైతే తెలంగాణ కోసం పోరాడిన వ్యక్తి ఇటు కేసీఆర్ కాబట్టి ఆ తెలంగాణ రావడానికి మొత్తంగా శాశక్తులా కష్టపడ్డాడు. ఆ తెలంగాణ రావడానికి అసలే కారణమైన కేసీఆరే కాబట్టి వచ్చిన తెలంగాణను 10 ఏళ్లలో ఎంతో అభివృద్ధి చేపట్టడం జరిగింది. అంతకంటే ఎక్కువ అభివృద్ధి కావాలని చెప్పి ప్రజలు కాంగ్రెస్ ప్రభుత్వానికి పట్టం కట్టినప్పటికీ కూడా ఎలాంటి అభివృద్ధిని నోచుకోలేదు, ఇచ్చిన హామీలు కూడా నెరవేర్చలేదు. కాబట్టి నేను ఈ పార్టీలో ఉండకంటే ఏదైతే పోటీ పడి 10 ఏళ్లలో సాధించిన అభివృద్ధి ఇప్పటికి కూడా బీఆర్ఎస్ ప్రభుత్వమే బాగుంది, ఏదైతే పరిపాలన బాగుందని చెప్పేసి ప్రజలు అనుకుంటున్నారని చెప్పేసి అదే విధంగా అలాంటి ప్రభుత్వం మళ్ళీ రావాలని కోరుకుంటున్నారు ప్రజలు. కాబట్టి నేను జగిత్యాలకు సంబంధించిన నా యొక్క నియోజకవర్గం సంబంధించిన ప్రజలతో పాటు నేను కూడా ఏకీభవిస్తూ నేను బీఆర్ఎస్ పార్టీలోకి చేరుతున్నానని చెప్పి తన మాటల్లో చెప్పుకొచ్చిన పరిస్థితి. తనతో పాటు ఇటు ఉమ్మడి జిల్లాతో పాటు రాష్ట్రంలో కూడా తనకు సంబంధించిన అనుచరులు చాలా మంది ఉన్నారు, తన శిష్యులు కూడా చాలా మంది ఉన్నారు కాంగ్రెస్ పార్టీలో. వాళ్ళు కూడా వచ్చే అవకాశాలు ఉన్నట్టు తెలుస్తుంది. చూడాలి మరి కొంతమంది ప్రస్తుత ఎమ్మెల్యేలు కూడా వీళ్ళతో టచ్ లో ఉన్నట్టు కూడా తెలుస్తుంది. మరి ఎంతవరకు మరి జీవన్ రెడ్డి మరి ఏ రకంగా తీసుకురాబోతున్నారు, మరి తన శిష్యులను కానీ తన అనుచరులు కానీ మరి పార్టీలోకి తీసుకురాబోతున్నారు. మరి ప్లీనరీ రోజు మనకు తెలుస్తుంది ఎంతమంది రాబోతున్నారు బీఆర్ఎస్ పార్టీలో. కానీ ఈరోజు ఏదైతే కేటీఆర్ ను ఆహ్వానించడానికి జగిత్యాల పట్టణం అంతా గులాబీమయమైనట్టు అర్థమవుతా ఉంది. ఎందుకంటే భారీ బైక్ ర్యాలీతో బీఆర్ఎస్ పార్టీ సంబంధించిన కార్యకర్తలు, అభిమానులు ఈ పక్క కేటీఆర్ ని ఆహ్వానిస్తున్నారు. అట్ సేమ్ టైం కేటీఆర్ ని జీవన్ రెడ్డి నివాసాన్ని తీసుకెళ్ళడానికి కూడా భారీ ఏర్పాట్లు జరుగుతూ ఉన్నాయి. ఇలాంటి క్రమంలో అక్కడ ఉన్నటువంటి పరిస్థితిని దృష్ట్యా జీవన్ రెడ్డి ఈ రోజు పెట్టే అవకాశం ఉందా, లేకపోతే పార్టీలో ఎప్పుడు జాయిన్ అవుతాం ఏం దాని గురించి స్పష్టత వచ్చే అవకాశం ఉందంటారు? అంటే ఏదైతే ఈ రోజు మాత్రం ఇప్పుడు కేటీఆర్ కాసేపట్లో జీవన్ రెడ్డికి రానున్నారు. జీవన్ రెడ్డితో సంభాషించిన తర్వాత ఏ రోజు కండువ కప్పుకుంటారు అనేది కూడా ఆ కేటీఆర్ తో మాట్లాడి ఏదైతే డేటు ఫిక్స్ చేసే ప్రయత్నంలో ఆ కోణంలో ఆ రోజు ఎంతమందితోని తను పార్టీలో చేరనున్నట్టు కూడా తనతో ముచ్చటించిన తర్వాత ప్రెస్ మీట్ అరేంజ్ చేయడం జరుగుతుంది. అప్పటి వరకు కూడా ఇటు మీడియా ప్రతినిధులు కూడా వేచి ఉండాలని చెప్పేసి జీవన్ రెడ్డి చెప్పిన పరిస్థితి. మొత్తంగా చూడాలి ఇప్పుడు డేటు ఏ రోజు ఫిక్స్ చేస్తాడో అనేది ఇప్పుడు కాసేపట్లో మనకు తెలియనుంది కాబట్టి అప్పటి వరకు మనం వెయిట్ చేయాల్సింది. రవికుమార్, ఫైనల్ గా చెప్పండి, దీనివల్ల జగిత్యాలలో ఉన్నటువంటి పరిస్థితిని బట్టి ఒకసారిగా రాజకీయ ప్రభావం ఏ విధంగా ఉండబోతుంది అంటారు? దాని గురించి చర్చించుకునే అక్కడ ప్రజలు ఏం చర్చించుకుంటున్నారంటే బీఆర్ఎస్ లో జీవన్ రెడ్డి చేరటం పట్ల పార్టీకి మరింత బలం చేకూరే అవకాశం ఉందా, లేకపోతే కేవలం కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకంగా జీవన్ రెడ్డి చేరారనే ఒక వార్త తప్ప ఇక్కడ పెద్దగా ప్రభావం ఉండదంటారా? ఏమంటున్నారు, పబ్లిక్ ఒపీనియన్ ఏంటి? జగిత్యాల నియోజకవర్గ ప్రజలు చూస్తే ఇటు గతంలో 10 ఏళ్లలో చేసిన అభివృద్ధిని అన్ని రాష్ట్రంలో చేసిన అభివృద్ధి జిల్లా ప్రజలు కూడా చూడడం జరిగింది. అయితే జగిత్యాల నియోజకవర్గ ప్రజలు కూడా ఎందుకంటే ఇది అభివృద్ధి చెందాలి అంటే ఇలాంటి నాయకుడు కూడా ఉండాలి, ఇలాంటి నాయకుడు ఉంటే ఏదైతే అధిష్టానం కూడా మంచి అభివృద్ధి చేయడానికి అన్ని రకాలు తోడ్పడుతుందని చెప్పేసి ఇటు ప్రజలు అనుకుంటున్నారు. జీవన్ రెడ్డి లాంటి వాడు బీఆర్ఎస్ పార్టీకి రావడంతో ఇటు కాంగ్రెస్ జగిత్యాల నియోజకవర్గం అభివృద్ధి పదంలో నడుస్తుందని చెప్పేసి ప్రజలు కూడా అనుకుంటున్నారు. అదేవిధంగా ఇటు బీఆర్ఎస్ పార్టీకి కూడా బలోపేతం చేరుతుంది. ఎంత సీనియర్ నాయకుడైన జీవన్ రెడ్డి ఏ పార్టీలో పనిచేసినప్పటికీ కూడా తాను వ్యక్తిగతంగా పనిచేయకుండా
ఏదైతే ప్రజల కోసమే కష్టపడతాడు, ప్రజల అభివృద్ధి కోసమే ఆలోచన ఇస్తాడు చెప్పేసి తన వెంట ఇంత వేల మంది ప్రజలు ఆయనకు వత్తాసు పలుకుతున్నారు. అదే విధంగా ఈయన ఏదైతే జీవన్ రెడ్డి బీఆర్ఎస్ పార్టీలోకి వస్తేనే బాగుంటుందని చెప్పేసి కూడా చాలా మంది ప్రజలు చెప్పుకొస్తున్న పరిస్థితి. మొత్తంగా కరీంనగర్ ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో చూస్తే తనకున్న అనుచరులు ఏదైతే గతంలో ఎమ్మెల్సీగా పోటీ చేసినప్పుడు కూడా తనకు సంబంధించిన ఏదైతే ఉమ్మడి జిల్లాలో చూస్తే తనకు సంబంధించిన వర్గం కూడా ఉంది. ఏదైతే తన అనుకున్న పరిస్థితి ఇప్పుడు బీఆర్ఎస్ రావడంతో బీఆర్ఎస్ కొంచెం పటిష్టంగా కాబోతుంది అనుకోవచ్చు. అదే విధంగా ఇటు బీఆర్ఎస్ నుంచి ఇటు కాంగ్రెస్ మన ఏదైతే జీవన్ రెడ్డి కూడా బీఆర్ఎస్ పార్టీలో తనకైనా గౌరవం కల్పిస్తూ ఏదైతే తనకు ఏ పోస్ట్ ఇచ్చినా చేస్తానని చెప్పి తను చెప్పినప్పటికీ కూడా తనకు కూడా విలువైన అంటే ఇంత సీనియర్ నాయకుడు కాబట్టి తనకు ఏదైతే బీఆర్ఎస్ పార్టీలో మంచి స్థానాన్ని అప్పచెప్పేందుకు ఇటు పార్టీ వర్గాలు అయితే చర్చించుకున్నట్టు తెలుస్తుంది. మొత్తంగా చూస్తే ఇటు జగిత్యాలలో కాకుండా ఈ జగిత్యాల ఒక విషయంతో ఇటు బీఆర్ఎస్ రానున్న రోజుల్లో కూడా మళ్ళీ పీఠం దక్కించుకునే అవకాశాలు ఉన్నాయి. రైట్ రవికుమార్, రైట్, థ్యాంక్ యూ ఫర్ అప్డేట్.